తెలుగుదేశం పార్టీ పీఆర్సీ ఇచ్చాం, మీ హక్కులు కాపాడాం, ఎవరికి అన్యాయం చేయకుండా చేశాం. ప్రజల మనోభావాల ప్రకారం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేసే బాధ్యత. ఇంకో పక్క బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక అడుగు ముందుకేయండి, మేము 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకం, ఒక హిస్టారికల్. ఇది ఈ రాష్ట్రానికి అవసరం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఎప్పుడైతే ఎన్నికలు పొత్తు అనౌన్స్ చేశామో ఆ రోజే ఇది సూపర్ హిట్ అయింది. జగన్ సినిమా అయిపోయింది. అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నాడు. అది మునిగిపోయే పడవ, అది మునిగిపోవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. జన సైనికులకి తెలుగుదేశం పార్టీ వీర సైనికులను కోరుతున్నా, కలిసి పనిచేయండి, 100 రోజులు పనిచేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా గుర్తించాలో గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. నా 40 సంవత్సరాల అనుభవంతో రాబోయే 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి మేము మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే సమయంలో తెలుగుదేశం జనసేన పొత్తంటే జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. థ్యాంక్ యూ.